థ్యాంక్ యూ. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. పేదవాడికి సొంత ఇంటి కల్లా నిజం చేయాలన్న ఆలోచనతో ఆ రోజు స్థలం ఉన్న దగ్గర కట్టడం ఒకటైతే, ప్రతి నియోజకవర్గానికి కొన్ని అలాట్ చేసి కట్టడం ఒకటైతే, హైదరాబాద్ లాంటి ఏరియాలలో, అర్బన్ ఏరియాలలో ఒక ప్లేస్ అవుట్స్కట్స్లో తీసుకొని కట్టడం అనేది మొదలుపెట్టున్నారు అధ్యక్ష. దాదాపు మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రకారమే 2,30,000లో మాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టి ఉంటాం అధ్యక్ష. 1,00,000 ఇండ్లు కూడా ఎన్నికల కన్నా ముందు అలాట్ చేస్తున్న సందర్భంలో కంప్లీట్ అయినాయని కూడా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కొంత చిన్న చిన్న వర్క్లు ఏవైతే మిగిలిపోయినాయో, ఉదాహరణకి లిఫ్ట్ పెట్టున్నారు అధ్యక్ష. అందులో లిఫ్ట్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, కొంచెం డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నా కూడా కొన్ని ఏరియాలలో వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇప్పుడు 2.5 years నుండి అధికారులను ప్రతిసారి చెప్తూ ఉన్నాం, వాటిని పూర్తి చేయండి, పూర్తి చేసి ఇవ్వండి. బెనిఫిషరీస్ వస్తారు వెనక్కి, మళ్ళీ వాళ్ళ ఇండ్లు అందులోకి షిఫ్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ లిఫ్ట్ పని చేయాలి కదా అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీలో 12 floors వేశారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటప్పుడు లిఫ్ట్ కంపల్సరీ ఉంటేనే వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా కొన్ని పెండింగ్, ఇప్పుడు కొన్ని మిగిలిపోయినాయి, 90% పూర్తయిపోయి 10% వర్క్ చేయాల్సినవి కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గంలో 10,000 కడితే 5,000 అలాట్ చేసాం అధ్యక్ష. ఇంకా 5,000 చిన్న చిన్న పనులే, కొంత వర్క్ ఉంది, వాటిని పూర్తి చేసి ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అయితే ఇస్తున్న సందర్భంలో ఈ 99 రోజులలోనే ఇవ్వాలని అధికారులకు ఆదేశించామని మంత్రి గారు చెప్పారు. సంతోషం అధ్యక్ష, తొందరలో అలర్ట్ చేయమని కోరుతున్నా. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పరంగా చూడలేదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులను, అప్పుడున్న ప్రజాప్రతినిధులందరినీ పిలిచి అధికారుల సమక్షంలో డ్రా తీశారు అధ్యక్ష. అది ఎవరికి వస్తే వాళ్ళకు అలర్ట్ చేశారు అధ్యక్ష. అది పార్టీలను చూడలేదు, ఎవరిని చూడలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నాడు, ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి డ్రా తీసి డ్రా ప్రకారమే ఇవ్వండి అని చెప్పారు. డ్రా ప్రకారమే ఇచ్చాం అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 2 days నుండి మా అధికారులందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఇందిరమ్మ కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తామని. అధ్యక్ష, మా దగ్గర మీకు ఐడియా ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, నేషనల్ హైవేస్కి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు 50 లక్షలని ఉంటుంది అధ్యక్ష. అట్లాంటిది ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వాళ్ళకి అలాట్ చేస్తాం, పైకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ అంటున్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, గతంలో తీసినట్టు ఇక్కడ కాస్ట్లీ ఏరియా, కాస్ట్లీగా ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా అదే తరహా ఉంటుంది అధ్యక్ష. దయచేసి డ్రా గతంలో ఎట్లా తీసాం అట్లా తీసి ఇవ్వమని కోరుతా ఉన్నాను. మీరు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు ఇచ్చారు, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి ఇస్తే సంతోషం అన్నాం, అక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ గతంలో ఇచ్చినట్టే డ్రా తీసి ఇస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా పార్టీ పరంగా కమిటీ చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నది అధ్యక్ష. దయచేసి అట్లా ఉంటే దాన్ని గౌరవ మంత్రి గారు గతంలో ఎట్లా ఇచ్చినారో ఆ విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. ఒకటి, నెంబర్ 1, ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసినాను, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు, మా దగ్గర ఆల్రెడీ జర్నలిస్టుల కోసం మా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం కట్టినాము, ఇంకెక్కడ కట్టలేదు. దయచేసి రెడీ అయి ఉన్నాయి, అవి మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంది అక్కడ, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, బయట వాళ్ళు రెడీ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి డోర్స్ అవన్నీ కూడా ఎత్తుకుపోతా ఉన్నారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఆ జర్నలిస్టులకి ఇచ్చేలాగా మీరు మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులకు, మా కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రెడీ అయిపోయినాయి. రెండోది, ఇంతకుముందు రిక్వెస్ట్ చేశాను, మీరు చిన్న ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవిటిని కూడా బిల్స్ ఇవ్వమని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చారు, కానీ కేవలం బేస్మెంట్ వాళ్ళకే ఇవ్వమని చెప్పారంట మీరు. సో దయచేసి అప్పుడు ఆరంభించిన ఇల్లు చాలా వరకు పూర్తయినాయి కూడా. సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే అవి చాలా కొన్ని నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద మనసుతో వాళ్ళకు కూడా అందరికీ, ఎవరికైతే అంతకుముందు గృహలక్ష్మి స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మీరు బిల్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మూడోది, నా దగ్గర 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, చాలా మంది గ్రామాల్లో కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు.
మరి దానికి ఏమన్నా మనం ప్లాన్ చేస్తున్నామా అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లో దాదాపు ఒక 3,000 ఇండ్లు కట్టి ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నేను మొదటి సమావేశంలో అడిగినప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారంటే అవి కట్టినాం కానీ అక్కడక్కడ మళ్ళీ కొంత రిపేర్లు ఉన్నాయి, ఆ కట్టేటప్పుడే కూడా కొన్ని కూలేటటువంటి పరిస్థితులలో ఉండే, అవన్నీ కూడా మేము డబ్బులు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్తో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మేము లబ్ధిదారుల ఎంపిక చేసి పంచిపెడతామని చెప్పారు. దాంట్లో ఇంకో కిటికీ ఏమైందంటే అధ్యక్ష, గతంలో లబ్ధిదారుల సెలక్షన్ జరిగింది, ఇప్పుడు కొత్తగా కూడా లబ్ధిదారుల సెలక్షన్ చేస్తామంటున్నారు. ఎందరో మంది వేలాది మంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది ఆశతోనే దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ రిపేర్ చేసినారు, మళ్ళీ కూడా అవి అట్లున్నటువంటి సామాన్లన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా కొంత దొంగతనమైంది అక్కడ. ఆ మళ్ళీ ఇంకా రిపేర్లకే డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుందేమో. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పట్లోగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఇంకొక సమస్య అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా పల్లెల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. ఇది గౌరవ మంత్రి గారు గమనించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 25 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్లకు ఎవరికి కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. దాని కారణంగా అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మంజూరైతున్నది, కానీ వాళ్లకు ఇళ్ల స్థలం లేని కారణంగా ఇల్లు కట్టుకుంటలేరు. కాబట్టి అటువంటి వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర వెంటనే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలా. మరి అదేవిధంగా ప్రభుత్వ భూములు లేని దగ్గర గతంలో ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ నుండి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండే. కానీ ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు అందరికీ సమానంగా కాకుండా ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఆదిలాబాద్ అటువంటి జిల్లా కానీ ఆదిలాబాద్ అటువంటి నియోజకవర్గం కానీ అత్యధిక పేదలు ఉన్నారు. కాబట్టి ఇండ్ల కేటాయింపులో కూడా కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. శ్రీ రామదాస్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వైరా నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ అన్ని గుడాలు తండాలు గిరిజనులు